శ్రీకృష్ణ. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ని పారాయణ గ్రంథ పారాయణ మొదలు ప్రారంభం. క్రూరాతి క్రూరుడైన వ్యక్తి జీవించి ఉన్నప్పుడు మరణించిన వానితో సమానం. క్రూరుడైన వ్యక్తిని అతని జీవిత కాలంలో ఎప్పుడూ ఇష్టపడాలి. మరణానంతరం అతన్ని జనులు శపిస్తారు. దేహాత్మవృత్తి కారణంగా వాడు పతనం చెంది అంధకార బంధురమైన నరకంలోనికి త్రోయబడతాడు అని అతడు మరింత ఆలోచించాడు. ఆ విధంగా దేవకిని వధించడంలో గల మంచి చెల్లని ఆ సమయంలో అతడు తలచాడు. తర్వాత దేవతలు భగవంతుని సత్యం పరం అని సంబోధించారు. ప్రతి ఒక్కరూ సత్యాన్వేషణలోనే ఉన్నారు. అదే తాత్విక జీవన విధానం. ఆ పరమ సత్యము శ్రీకృష్ణుడే అని దేవతలు చెప్పారు. భక్తిపరాయణుడైన వాడు పరమసత్యాన్ని పొందగలుగుతాడు. సాపేక్ష సత్యము వలె కాకుండా కాలముల యొక్క 3 దశలలో సత్యమై ఉన్న కారణంగా శ్రీకృష్ణుడు పరమసత్యమై ఉన్నాడు. కాలము భూత భవిష్యత్ వర్తమానములుగా విభజించబడుతుంది. ఈ భూత భవిష్యత్ వర్తమానములలో సర్వదా శ్రీకృష్ణుడు సత్యమై ఉన్నాడు. ఈ భౌతిక జగత్తులో ప్రతి విషయము భూత భవిష్యత్ వర్తమానములుగా పరమ కాలముచే నియంత్రించబడుతుంది. కానీ సృష్టికి పూర్వము కృష్ణుడున్నాడు. సృష్టి జరిగినప్పుడు సమస్తము కృష్ణునిలోనే విలసితమై ఉంది. సృష్టి నశించినప్పుడు కృష్ణుడు మిగిలే ఉంటాడు. కాబట్టి అతడు అన్ని పరిస్థితుల్లోనూ పరమసత్యం అని చెప్పబడ్డాడు. భౌతిక జగత్తులో ఏదేని సత్యం ఉంటే అది పరమసత్యమైన కృష్ణుని నుండే ఉద్భవిస్తుంది. ఈ భౌతిక జగత్తులో ఏదేని ఐశ్వర్యం ఉంటే ఆ ఐశ్వర్య కారణము శ్రీకృష్ణుడే అవుతాడు. ఈ భౌతిక జగత్తులో ఏదేని యశస్సు ఉంటే దాని కారణము శ్రీకృష్ణుడే. ఈ జగత్తులో ఏదేని బలము ఉంటే అట్టి బల కారణము శ్రీకృష్ణుడే. ఈ జగత్తులో ఏదేని విద్య జ్ఞానము ఉంటే వాటి కారణము శ్రీకృష్ణుడే అవుతాడు. కనుక సకల సాపేక్ష సత్యాలకు శ్రీకృష్ణుడే మూలం. ఈ జగత్తు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే 5 ప్రధాన తత్వాలతో తయారైంది. ఈ తత్వాలన్నీ శ్రీకృష్ణుడి నుండే వచ్చినవే. ఈ 5 ప్రధాన తత్వాలే భౌతిక ప్రకటానికి కారణమని శాస్త్రజ్ఞులు అంగీకరిస్తారు. కానీ ఈ తత్వాలు తమ స్థూల సూక్ష్మ స్థితులలో శ్రీకృష్ణుని చేతనే తయారైనాయి. ఈ భౌతిక జగత్తులో పనిచేసే జీవులు అతని తటస్థ శక్తి స్వరూపాలు. భగవద్గీతలోని 7వ అధ్యాయంలో స్పష్టంగా తెలుపబడినట్లు సమస్త జగత్తు శ్రీకృష్ణుని ఉన్నత న్యూన శక్తుల కలయికయే అయి ఉన్నది. జీవులు ఉన్నత శక్తి స్వరూపులు కాగా జడమైన భౌతిక తత్వాలు భగవానుని న్యూన శక్తి. నిద్రాణ స్థితిలో ప్రతిదీ కృష్ణునిలోనే నిలిచి ఉంటుంది. భౌతిక ప్రకటన యొక్క విశ్లేషణాత్మక అధ్యయనముచే దేవాది దేవుడు శ్రీకృష్ణుని స్తుతిని దేవతలు కొనసాగించారు. ఈ భౌతిక ప్రకటము ఏమిటని ప్రశ్నిస్తే ఇది వృక్షం వంటిదని చెప్పవచ్చు. వృక్షం నేలపై నిలిచి ఉంటుంది. అదేవిధంగా దేహం అనే వృక్షం ప్రకృతి అనే నేలపై నిలిచి ఉంటుంది. కాలక్రమంలో చెట్టు చివరగా కొట్టివేయబడుతుంది. కాబట్టే దేహము చెట్టుతో పోల్చబడింది. చెట్టును వృక్షమని కూడా పిలుస్తారు. వృక్షం అంటే తుట్టతుదకు కొట్టివేయబడేదని అర్థం. కనుక ఈ దేహం అనే వృక్షాన్ని చరమసత్యంగా స్వీకరించలేము, ఎందుకంటే అది కాల ప్రభావానికి గురవుతుంది. కానీ కృష్ణుని దేహం నిత్యమైనది. అతడు భౌతిక జగత్తుల ఇంచిన తర్వాత కూడా ఉంటాడు. అందుకే కేవలము శ్రీకృష్ణుడే పరమసత్యంగా అంగీకరింపవలసి ఉంటుంది. హరే శ్రీకృష్ణ. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ పారాయణ గ్రంథ పారాయణ సంపూర్ణం.